నేను మీ నిధి. యంగ్ షెఫ్ ప్రేక్షకులకి అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇవాల్టి మన సంక్రాంతి పండుగ స్పెషల్ ఎపిసోడ్లో శ్రీహర్ష సింగర్ మన స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ హర్ష, హ్యాపీ సంక్రాంతి. హాయ్ నిధి, హ్యాపీ సంక్రాంతి టు యూ టూ అండ్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో నీ డ్రెస్ అయితే చాలా బాగుంది. మీది కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే పాపం మాకంటే చాలా ఉంటాయి, అబ్బాయిలకి ఏముంటుంది రెడీ అవ్వడానికి, ఇలా పండగలు వచ్చినప్పుడే రెడీ అవ్వగలుగుతారు. అంటే మేము పండగలకు మాత్రమే రెడీ అవుతాము, మీరు రోజు రెడీ అయ్యి అంటే ఇంద్రలోకం నుంచి శ్రీదేవి గారు వస్తారు కదా, అలా రెడీ అవుతారు అనమాట. సో మేము రెడీ అయితేనే పండగ అంటావు అయితే? అంతేగా, మీరు పండగకి రెడీ అవుతారు అంతే. సరే, అయితే సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? భోగి రోజు కంటే ముందే మొదలవుతుంది. వెళ్ళి కర్రలు తీసుకురావడం, పాత సామాన్లన్నీ ఏరుకోవడం దగ్గర నుంచి మొదలవుతుంది. మార్నింగ్ 3:34కి అందరం లేచి ఇంట్లో వాళ్ళందరినీ లేపి భోగి మంటలు వేసుకుని. నువ్వు లేచి ఇంట్లో వాళ్ళందరినీ లేపుతావు? ముందు మా నాన్న లేస్తారు, అది ఆయన 3 o'clockకి లేస్తారు. ఓకే. ఆయన 3 o'clockకి లేచి మమ్మల్ని 3:34కి అలా లేపి అలా భోగి మంటలకు అన్ని అరేంజ్మెంట్స్ చేసి 4 o'clockకి బాన్ ఫైర్ స్టార్ట్. భోగి మంటలు అప్పుడు మొదలైతే 6:30, 7 దాకా ప్రశాంతంగా అక్కడే కూర్చొని చలిగాచుకుంటాం. సంక్రాంతి రోజు పొంగల్ చేసుకుని కైట్లు ఎగరేయడానికి ఎప్పుడో మార్నింగ్ 10కి బయటికి వెళ్తే సాయంత్రం 5కి ఇంటికి వస్తాం. సో పండగ అంతా బయట ఫ్రెండ్స్తో. మరి నువ్వు సెమీ ఫైనల్స్ వరకు వచ్చి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫైనల్స్ లో కూడా వెళ్ళాలి అని. నువ్వు ఇప్పటి వరకు ఈ సీజన్ లో పాడిన పాటలన్నిట్లో నీకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించి, నేను బాగా పాడానే అనిపించిన నీ ఫేవరెట్ సాంగ్ మా కోసం, మా వ్యూవర్స్ కోసం? ఇవాళ చేరుకున్నది కళ, ఇదంతా హాయిగున్నది ఎలా, సితారా తాకుతున్నది ఇలా, గిటారై మోగుతున్నది ఎదా. యు ఆర్ మై చాకోబార్, యు ఆర్ మై చాకోబార్, యు ఆర్ మై చాకోబార్, యు ఆర్ మై చాకోబార్. వావ్, ఇప్పుడు అర్థమైంది నువ్వు ఫైనల్స్ వరకు ఆల్మోస్ట్ ఎలా వచ్చేసావో. వాట్ అ వాయిస్, చాలా బాగా పాడావు. యు ఆర్ మై చాకోబార్. ఎవరైనా రియల్ లైఫ్ లో అమ్మాయికి అట్లా పాడావా? అంత సీన్ లేదు లేదా? అంత సీన్ లేదు, అంత ఆపర్చునిటీలు కూడా లేవు. ఆపర్చునిటీ లేకపోవడం ఏంటి? ఎందుకు? కాలేజ్ అంటే నా మైండ్ సెట్ ఏమో మిలీనియాలో ఉంది, ఇప్పుడంతా అంతా జెన్జీ మోడ్ లో వెళ్తున్నారు. నా మైండ్ సెట్ కి తగ్గ వాళ్ళు దొరకాలంటే దేవుడు ఎవరినో క్రియేట్ చేయాలి సపరేట్ గా. అయితే చాకోబార్ అన్నావు, మనకి రగడ సినిమాలో ఒకటి చాకోబార్ బుల్లెట్ అన్న అలా వస్తుంది. సో నీకు ఎలాంటి, అంటే సాంప్రదాయంగానే లేదంటే జెన్జీయా? సాంప్రదాయంగానే కావాలి. ఇన్ఫర్మేషన్ నాకు అది ఇన్ఫర్మేషన్. నిన్ను చూసే నీ గర్ల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి, మనకేమంటారు? అయ్యో సరే. సో సంక్రాంతి స్పెషల్ సందర్భంగా ఇప్పుడు మాకు నువ్వు ఏం రెసిపీ చేయబోతున్నావు? పోహా పొంగల్. సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. హర్ష, ఏంటి ఫస్ట్ స్టెప్? కడాయి పెట్టి గ్యాస్ స్టవ్ వెలిగించి. ఓకే. కడాయి పెట్టి కడాయిలో 1 స్పూన్ నెయ్యి. ఓకే. డ్రై ఫ్రూట్స్ బాగుంటుంది అని చెప్పి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేసాను. ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ నచ్చుతాయి కావాలి మాకు అనుకుంటే వేసుకోవచ్చు. ఓకే. అయితే నీకు కుకింగ్ పైన మంచి అవగాహన ఉందనుకుంటా. ఏదో కొంచెం అలాగా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నది. ఓకే. సో మీ అమ్మగారు చేసిన ఫుడ్లో నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? గుత్తి వంకాయ కూర. ఓకే. ఈ బౌల్లో తీసుకోవచ్చు. వేయించిన డ్రై ఫ్రూట్స్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ. ఉడకబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన అటుకులు. ఓకే, పెసరపప్పు అలాగే నానబెట్టిన అటుకులు. ఒకసారి కలుపుకోవాలి 2 వేసిన తర్వాత. సో పాలు పోసేసి మూత పెట్టి 5 minutes ఉడికించుకోండి. ఓకే. పాలు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. సో ఇది ఎలాగో ఉడకడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది.
అండ్ నువ్వేమో ఇంత మంచి సింగర్ ఉన్నావు నా పక్కన. సో సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి సంబంధించి ఏదన్నా ఒక పాట. సంక్రాంతికి సంబంధించి కాదులే కానీ ఇంత అందంగా రెడీ అయ్యారు కదా పండక్కి, సో మీ గురించి పాడు. ఓకే చూద్దాం ఏంటి. ఇంత అందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదెలే, నీ నవ్వు తాకి తలొంచే తపస్సిలా, నిషీధులన్నీ తలొంచే తుషారానివా. థ్యాంక్ యూ సో మచ్ హర్ష, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అంత అందంగా రెడీ అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరెక్ట్గా పాట అయ్యే టైంకి ఇది కూడా ఉడికిందా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. సో యాజ్ అ ప్రొఫెషనల్ షెఫ్ నువ్వే చెక్ చేసి చెప్పాలి. యాక్సెప్టెడ్. యా, సో మంచి కన్సిస్టెన్సీలో ఉంది పాలు అటుకులు అన్నీ. కొంచెం తీయగా కావాలనుకున్నాడు కొంచెం ఎక్కువ పంచదార వేసుకుని ఓకే ఇంకొక 2 నిమిషాలు మరగనిస్తే తప్పకుండా. ఇలాచీ పౌడర్ వేసుకుని ఓకే షుగర్తో పాటు. యా, స్వీట్స్లో ఇలాచీ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పొచ్చు కదా. ఇలాచీ కొంచెం మిరియాలు బాగుంటుంది. నేను ఇంట్లో చేసేటప్పుడైతే కొంచెం ఇలాచీ మిరియాలు దంచి, ఓకే నాట్ మిక్సీతో కాదు హ్యాండ్ గ్రౌండ్ కంప్లీట్గా ఓకే చేసి పెట్టేసుకుంటాను దీనిలో. షుగర్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదా, ఓకే ఒక నిమిషం మూత పెట్టుకుని మరగనిద్దాం. ఓకే. సో బేసిక్గా సింగర్స్కి వాయిస్ చాలా ఇంపార్టెంట్ కదా. యూనో మనం చాలా వింటూ ఉంటాం, యూనో ఐస్ క్రీమ్స్ తినొద్దు, షుగర్ తినొద్దు, స్వీట్స్ తినొద్దు. సో నువ్వు నీ సింగింగ్ కెరియర్ కోసం నువ్వు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలా అంటే ఇనిషియల్ స్టేజెస్లో నేను కూడా తినేవాడిని కాదు, కానీ బాలు గారే మా ఇన్స్పిరేషన్. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు, తినే ఫుడ్ కానీ లేదు మనం తీసుకునే డ్రింక్స్ కానీ ఏదన్నా మన వోకల్ కార్డ్స్కి టచ్ అవ్వవు. ఓకే, ఇట్ గోస్ త్రూ ఫుడ్ పైప్ అండ్ మన వోకల్ కార్డ్స్ అనేవి విండ్ పైప్లో ఉంటాయి. ఓకే, ఎందుకంటే సౌండ్ గాలి త్రూ ట్రావెల్ అవుతుంది కాబట్టి. సో ఫుడ్ అనేది వోకల్ కార్డ్స్కి టచ్ అవ్వదు. సో ఎసిడిటీ వల్ల ఏమైనా డ్యామేజ్ అయ్యేది ఉంటుంది, బట్ మన బాడీకి తగ్గట్టుగా మనం ఏ ఫుడ్ అన్నా తీసుకోవచ్చు. అయితే చాలా మందికి ఉండే ఇదొక మిత్ బేసిక్గా, దాన్ని నువ్వు క్లియర్ చేసావు ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫైనల్స్ కూడా వచ్చేస్తుంది, సో కాంపిటీషన్ డెఫినెట్గా ఉంటుంది. బట్ నీ పరంగా ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నావు? కాంపిటీషన్ గట్టిగానే ఉంది, నేను గెలవాలని కోరుకుంటున్నాను, కానీ ఎవరు గెలుస్తారో జడ్జెస్ డిసైడ్. వెల్ సెట్, బాగా క్లెవర్గా చెప్పావు ఆన్సర్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, దీన్ని మనం ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసి డిష్ అవుట్ చేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తాం. ఓకే, ఇంకా టేస్ట్ యాడ్ అవ్వాలంటే డ్రై ఫ్రూట్స్తో పాటు పైన నుంచి నెయ్యి, 1 స్పూన్ నెయ్యి పడితే స్వీట్ మీద. యా, ఫైనలీ సంక్రాంతి స్పెషల్ పోహా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీన్ని చక్కగా డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసి అండ్ నెయ్యి కూడా పైన వేశారు, ఇంకా స్పెషల్ ఎడిషన్ అన్నమాట. సో డెఫినెట్గా దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో ఇప్పుడు చెప్తా. నిధి గారు ఎలా ఉందో చెప్తారా ఒక్కసారి? డెఫినెట్గా చెప్తా. నేను చెప్పే ముందర ఒకసారి నువ్వు కూడా టేస్ట్ చేస్తే. యాక్చువల్లీ చాలా బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. యా, సో డిఫరెంట్గా మామూలుగా అన్నంతో పొంగల్ చేస్తాం, పోహా పొంగల్ చక్కగా అటుకుల ఫ్లేవర్ అండ్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా రైట్ అమౌంట్లో ఉంది ఆ స్వీట్నెస్ అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ హర్ష, మాకు ఇంత బ్యూటిఫుల్ రెసిపీ చూపించినందుకు.
మీన్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ Thank ఫర్ కాలింగ్ మీ హియర్. చూసారు కదా మన సంక్రాంతి స్పెషల్ పోహా పొంగల్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో మరొక బ్యూటిఫుల్ రెసిపీతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.